కాంగ్రెస్లో ఎవరు కేసీఆర్కు సరిపోరు. ఆయన స్థాయిలో సీఎం రేవంత్ ఆవగింజంత కూడా కాదు కేటీఆర్. కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు. ఆయన రావద్దన్నది నా అభిప్రాయం. బడ్జెట్ సెషన్కు మాత్రం వస్తారు. ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు, తన వాళ్ళకు పదవులు దక్కుతలేవు. కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ను ఉద్దేశించినవి. ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా, ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు, తన వాళ్ళకు పదవులు దక్కుతలేవు అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. వాస్తవానికి ఇదే నిజం, మహాసముద్రం. అన్నీ వస్తు కలుస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రకరకాలు ఉంటాయి అందులో. అయితే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్సీ అనేది ఆశావాహుల సంఖ్య అంటే గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. కొత్త తరం 10 సంవత్సరాల కాలం పాటు పార్టీని అంటి పెట్టుకున్న నాయకులు అనేక మంది ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఉన్నప్పుడు ఉన్న స్థానాలు ఒక 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే అందులో ఒకటి సిపిఐకి ఇచ్చినప్పుడు 3 స్థానాలు ఉంటాయి. ఆ 3 స్థానాల కోసం 300 మంది పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? అత్యంత విధేయత కలిగిన అద్దంకి దయాకర్ గారికి అలాగే విజయశాంతి గారికి ఎలా ఇవ్వడం జరిగింది మీరు గమనించండి. ఫస్ట్ నుంచి కూడా పార్టీని అంటి పెట్టుకొని ఉన్న విజయశాంతి గారు అసలు ఊహించరు ఎవరు కూడా వారికి ఇస్తారని. కానీ అనూహ్యంగా వారి పేరు తెర మీదకి వచ్చి విజయశాంతి పేరు ఏ టీవీ ఛానల్ కానీ ఏ వార్తాపత్రికలో రాలేదు విజయశాంతి గారికి ఇస్తారని కూడా. కానీ ఇలా విజయశాంతి గారిని పార్టీ గుర్తుపెట్టుకొని పార్టీలో వారికి సముచిత స్థానం ఇచ్చుకుంటూ వారిని నిలబెట్టడం జరిగింది. మీరు గమనించండి మిత్రులారా. అలాగే అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్యే సీట్ రాకపోయినా పార్టీ కోసం నిబద్ధతను కష్టపడ్డా కూడా ఒక పార్టీ లైన్ దాటకుండా ఉన్నాడు కాబట్టి ఎలా వారికి కూడా రావడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి చెప్తే ఏముంది, రాహుల్ గాంధీ గారు చెప్తే ఉంది, ఢిల్లీలో చెల్లకపోతుంది. అర్హులైన వారికే ఇచ్చింది కదా. ఇలా మీ దాసో శ్రావణ్ గారికి ఇచ్చినారు. మీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన దాసో శ్రావణ్ గారికి మీరు ఇవ్వలేదా? కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిందని మీరు గమనించుకోండి మిత్రులారా.